హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్ రమేష్ స్టార్. సో నేను ఈరోజు మీకు గుమగుమలాడే తలకాయ కూర చేయబోతున్నాము. ఆ తలకాయ కూర మా రెడ్డి గారు నేను కలిసి ఇద్దరం చేయబోతున్నాం. మా రెడ్డి గారు మాత్రం ఫుల్గా చికెన్ కానీ మటన్ కానీ తలకాయ కూర కానీ బాగా చేస్తారని చెప్పేసి నాకు తెలుసు. కాకపోతే చాలాసార్లు తిన్నాను, ఎప్పుడు మన వీడియోలో చూపించలేదు. సో నేను ఈరోజు మీకు తలకాయ కూర వెరీ సింపుల్గా నార్మల్గా చిన్న అందరు వేసేటే వేస్తుంటాము. మనం చాలా సింపుల్గా నేను మీకు ఇది ఎలా చేసుకోవాలో మేకర్ వీడియో చూపించబోతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్, కింద బాక్స్లో కామెంటు, అలాగే ఒక సబ్స్క్రైబ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మేము ముందుగానే నీట్గా తలకాయని కడిగి తర్వాత దానికి కావాల్సిన కొత్తిమీర, ఉల్లిపాయలు నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకోవడం జరిగింది. కడాయిలో తగినంత నూనె వేసుకున్నాము. తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇలాచి వేసుకోవడం జరిగింది. తర్వాత దాల్చిన చెక్క వేసుకోవడం జరిగింది. అలాగే మసాలా ఆకు ఇట్లా వేసాము. అవి వేసి తర్వాత దాన్ని అలా వేయించి కాసేపు మూత పెట్టాక కొద్దిగా వేపుడైంది. తర్వాత మనం ఏం చేసుకుంటే ముందుగా రెడీ చేసుకునేవన్నీ అక్కడ పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేయడం జరిగింది. సో ఉల్లిపాయలు వేసాక కాసేపు మనం మూత పెట్టాము. తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చింది. బ్రౌన్ కలర్ వచ్చాక మనం పేస్ట్ వేసుకోవడం జరిగింది, అల్లం పేస్ట్. సో తర్వాత తగినంత పసుపు వేసుకోవడం జరిగింది. ఆ పసుపు వల్ల అది ఇట్లా యాంటీబయాటిక్ కాబట్టి ఇది ఇట్లా వేసుకోవడం జరిగింది. సో నార్మల్గా అందరూ వేస్తుంటారు, మనం వేసాము. సో అది అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న తలకాయని మనం అందులో వేసుకోవడం జరిగింది. సో క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగానే ఉంది, అయినా కానీ చాలా మంచిగా చేశాడు మా రాజాగారు, నేను ఇద్దరం కలిసి. సో మీరు చూశారు కదా, ముందుగా మనము అందులో జస్ట్ నార్మల్గా కొద్దిగా మనం ఆయిల్ వాడడం జరిగింది. ఆయిల్ ఎక్కువ వాడుకోవద్దు, ఫ్యాట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ చాలా తక్కువ తీసుకోవడం జరిగింది. అందులో మనం మొత్తం ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నాం. అక్కడ అల్లం పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, ఇవి ఉల్లిపాయలు కానీ ఇవన్నీ మనం రెడీ చేసుకొని మూత పెట్టడం జరిగింది. కాసేపు అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకున్నాము. ఆ ఓపెన్ అయిన తర్వాత అది ఎలా బాయిల్ అవుతుంది అనేది మనం చూసుకుందాము. కంపల్సరీ ఒక 15 మినిట్స్. సో అంతలో మేము ఏం చేసామంటే కంపల్సరీగా మనం ఇది చింతపండు నానేసుకొని దాని వాటర్ అందులో వేసుకుంటేనే ఆ పులుపు, ఆ తర్వాత ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి మేము రెడీ చేసుకోవడం జరిగింది. సో అది ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసాము. అంతలోపు మేము ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇద్దరం కలిసి కొత్తిమీర అలా తురమడం జరిగింది. తీసేసాం, ఆకులు కొమ్మలు పక్కన పెట్టేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాం నేను మా రాజాగారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసాక చూడండి, మొత్తం మళ్ళీ ఒకసారి మావాడు గరిటెతో మొత్తంకి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాడు. సో తగినంత మిర్చి పౌడర్, అది మనకు ఎంత కావాలో అంతే చూసుకొని వేసుకోవడం జరిగింది. ఒక 3 స్పూన్లు, చిన్న స్పూన్, టీ స్పూన్స్. సో అంటే ఒక టేస్ట్ కోసం కొద్దిగా ఉండాలి కదా, కొద్దిగా పెరుగు, కొద్దిగా చింతపండు రసం వేసుకోవడం జరిగింది. చింతపండు బదులు పెరిగేస్తే పులుపు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు మేము బయలు చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం.
చాలేనా? సో ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర వేసుకోవడం జరిగింది. సో తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టడం జరిగింది. తర్వాత ఓపెన్ చేస్తే వావ్, గుమగుమలాడుతూ ఉంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మేము తినబోతున్నాము. వావ్, సూపర్, మస్తుంది. ఖతర్నాక్ చేశాడు మా రాజా. ఫ్రెండ్స్, సింపుల్గా తలకాయ కూర ఇంత బాగా చేస్తాడని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. టేస్ట్ మాత్రం అదిరింది. ముక్క మంచిగా ఉడికింది. కష్టపడ్డాము, ఒక 1/2 అవర్ కష్టపడ్డాము. దాని ఫలితం మాత్రం మామూలుగా లేదు. ఎక్కువ ఏదో వేసి ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. కానీ మా రాజాది గ్రేటు. మా రెడ్డి గారు చాలా చక్కగా చేశాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్. ఓకే అండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్, సీ యూ, టాటా.